సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలను అందుకుంటారు. అనుకోకుండా సమాజంలో గుర్తింపు లభించేటువంటి వాతావరణం ఉంది. చంద్రుడు ఆయా సందర్భాల్లో మీకు కాస్త మనశ్శాంతిని, అలాగే ఒక రకమైన సంతృప్తిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో మౌనం వహిస్తూ మన పని మనం నిర్వర్తించుకోవడం, మాటలు తగ్గించి పనుల మీద మనం దృష్టిని సారించడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతాం. మంచి రోజులు ముందున్నాయి కనుక వాటి కోసం నిరీక్షిస్తూ కాలం గడిపేటువంటి వాతావరణాన్ని మీరు అలవాటు పడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి ఫలితాలను, అభివృద్ధిని సాధించుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉన్నాయి. తండ్రి నుంచి కూడా మీరు ఆస్తిపాస్తులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, గట్టి పోటీని ఎదుర్కోవడంలో కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడంలో కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం కానీ, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా ఉంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. సప్తమంలో శని సంచారం ఉంది. కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేస్తారు. సంతానం విషయంలో మీకు ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలని, లాభాలని అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, మీ ఆలోచనలో కార్యరూపం దాల్చడం, సంతానంతో సత్సంబంధాలు ఏర్పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఆకస్మికంగా ఒక శుభకార్యములో కానీ, విందు వినోదాల్లో కానీ పాల్గొంటారు. దశమలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, జనాలతో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే ఇతరత్ర సమాజంలో కానీ కొన్ని ఇబ్బందులు మాటల వల్ల తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పును లేక ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా సద్దుమణిగి మీకు మంచి అవకాశాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. దశమములో కేతువు సంచరించడం వల్ల మీ కష్టపడేటువంటి విధానము, మీ నిజాయితీ, నిరాడంబరత మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకుంటాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి నుంచి కానీ, వ్యాపార భాగస్వాముల నుంచి కానీ పూర్తి సహకారం అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు సంతోషం కలిగే సంఘటనలు జరుగుతాయి. తండ్రి నుంచి కానీ, తల్లి నుంచి కూడా పూర్తి సహకారం మీరు అందుకోగలుగుతారు. వారి ఆశీస్సులు కూడా మీకు మేలుగా ఉంటుంది.
భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య కానీ, లేక ఆర్థిక సమస్య కానీ, అసౌకర్యం కానీ, లేక వ్యాపారపరమైన నష్టం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.